కోటి కల్పాలు గడిచినా సరే చేసిన కర్మ అనుభవించకుండా పోదు. ఇది అనేక రకాల ధర్మశాస్త్రాలు చెబుతున్నమాట. మనకి క్షేత్ర మహాత్మ్య కావ్యాల్లోకి వచ్చేసరికి ఓ పాండురంగ మహత్యం, ఓ కాశీఖండం, ఒక నృసింహ పురాణం, ఓ కాళహస్తి మహత్యం, ఓ తిరుపతి మహత్యం ఇలాంటివి వచ్చేసరికి ఈ కుండంలో మునిగితే చాలు జన్మ జన్మల పాపాలు పోతాయి. అంతవరకు ఎందుకు? రోజు గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటే మనకుండే మంత్రం ఏమిటి? యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన అని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నావా లేదా మనం? ఏమంటే నాకు అర్థం కాదు, గుడి చుట్టూ ఇలా ప్రదర్శనం చేసినంత మాత్రాన జన్మ జన్మల్లో పాపాలన్నీ పోతే ఇంకా మళ్ళీ జన్మ ఎందుకు ఎత్తుతున్నాడు వీడు? ఎత్తడు అని ఖచ్చితంగా చెబితే అసలు ఆ బయటకు వచ్చిన వెంటనే వాడు బుద్ధిలో చాలా మార్పు కనపడాలి కదా. పోనీ ఓసారి పోయా అనుకుందాం, మళ్ళీ గుళ్ళోకి ఎందుకు ఎడుతున్నాడు మన్నాడు? ఇంకేమైనా మిగులు ఉన్నాయా? అంటే ఈ దేవుడి మీద, నిన్న గుళ్ళో దేవుడి మీద ఏమైనా అనుమానమా? గంగలో మునిగినంత మాత్రాన పాపాలు పోతే మళ్ళీ వెళ్ళి పుష్కరాల గోదావరిలో మునగడం ఎందుకు? ఇంకా పాపాత్మల అన్న భావన మనస్సులో ఉండబట్టే కదా. అదేందుకండి? ఇక్కడే ఈ ధర్మ సందేహాలు చాలా ఇక్కడే వస్తాయి. ఎప్పుడు క్షేత్ర మహాత్మ్యాలు, ఈ కాశీఖండం లేదా పాండురంగ మహాత్మ్యం ఏవైనా సరే ఆయా క్షేత్రాలకి ప్రత్యేకంగా ఒక సందర్భంలో ఇచ్చినటువంటి వరాలు మహర్షుల యొక్క మహత్తులు. దాని ప్రత్యేకత దానికి ఉంటుంది, ఎవ్వరూ కాదనే ప్రశ్న లేదు. కానీ అసలైనటువంటి విజ్ఞాన దీపము లోపల వెలగకుండా కేవలం ప్రమిద దీపంతోనే మోక్షం వస్తుందని కూడా పొరపాటు. గుణనిధికి కూడా రాలేదు, మీరు గమనిద్దురు. కానీ ఈ దీపంతో అయిపోలేదు. ఇలా అయిపోతే నేను దీనికి కార్తీక దీపం అని పెట్టను హెడ్డింగ్. శివరాత్రి దీపం ఇది, శివుడు ముందు పెట్టిన దీపం, సందేహం లేదు. కానీ ఇది కార్తీక దీపం కాదు. కథ ముగింపులో కార్తీక దీపం వస్తుంది, దాని ప్రత్యేకత వేరు. అసలు దీపం పెట్టడం గొప్ప విషయం, ఎందుకోసమేనా? కానీ వాళ్ళు అదే అడుగుతున్నారు యమభటులు. కులాచార విహీనుడు, తల్లి నేర్పించుకుతున్నాడు, తండ్రి నేర్పించుకుతున్నాడు, శివ నిర్మాల్యం దొంగిలించాడు, వీడిని తీసుకెళ్ళడానికి మీరు వస్తే ఇక లోకంలో పాపపుణ్య విచక్షణ ఏమిటి? ఈ విచక్షణ అంతా ఎప్పుడూ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. అసలు ఆ మనిషి ఏమనుకుంటున్నాడు అనేది చాలా ముఖ్యం. ఈ గుణనిధికి లేదా మనలో ఎవరికైనా ఒక ప్రదక్షిణం చేయగానే, ఓ గంగలో మునగగానే, ఓ తిరుపతి వెళ్ళగానే ఎక్కడ పాపాలు పోయాయన్న భావన నిజంగా ఉందా మనస్సులో? మరి ఎవరో ప్రమాణం, పుస్తకాలు, ప్రవచనకర్తలు వారు కాదండి, మన మనస్సే ప్రమాణం. మనకు అనిపిస్తుందా? అనిపిస్తే ఇంకెక్కడికి వెళ్ళకూడదు, మరి ఇంకోసారి అక్కడ కూడా వెళ్ళకూడదు. మరి మాటి మాటికి ఎందుకు పెడుతున్నాం? అనేక పుణ్యక్షేత్రాలు ఎందుకు చూస్తున్నాం? అంటే మనకి నమ్మకం ఉందో లేదో మనకే తెలియదు, నన్ను మన్నింతుడుగాక. ఈ అయోమయంలో పడుతున్నాం.